కేంద్ర మంత్రి బండి సంజయ్ కి మంత్రి అడ్లూరి లక్ష్మణ్ సవాల్ చేశారు. దమ్ముంటే బీఆర్ఎస్ నేతలకు సీబీఐ నోటీసులు ఇప్పించాలని డిమాండ్ చేశారు. అధికారం పేరుతో ఢిల్లీకి పోయి రావడం కాదు, అమిత్ షాతో మాట్లాడి కాళేశ్వరంపై సీబీఐ విచారణ జరిపించాలంటూ డిమాండ్ చేశారు మంత్రి అడ్లూరి లక్ష్మణ్. అమిత్ షాతో పాటు కేటీఆర్, హరీష్ రావుకు సంబంధాలు లేకుంటే కాళేశ్వరంపై సీబీఐ విచారణ జరిపించి పాపాల భైరవుడి చిట్టా బయట పెట్టాలని తెలిపారు లక్ష్మణ్. ఆధీనంలో ఉన్నటువంటి సిబిఐ దర్యాప్తు సంస్థ ద్వారా ఆయన కేంద్రంలో ఉన్నటువంటి అత్యంత కీలకమైనటువంటి పదవిలో ఉన్నటువంటి బండి సంజయ్ గారికి మన జిల్లా వాస్తవ్యులు మన 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 మిత్రులుగా నేను చెప్తున్నా కదా, కేటీఆర్, హరీష్ రావు మేమిద్దరం ఒకటైతే అని అంటాడు కదా. ఆయన వాళ్ళిద్దరి డిఎన్ఏ సంబంధం వాళ్ళిద్దరికి లేకపోతే ఇప్పటి వరకు ఏ ఇష్యూ పైన కూడా ఈ బీజేపీకి వ్యతిరేకంగా కేటీఆర్ కానీ, కేసీఆర్ కానీ, హరీష్ రావు కానీ మాట్లాడినా నిజంగా కూడా ఆయన చిత్తశుద్ధి ఉంటుంది. ఆయన కేంద్రంలో నుండి అమిత్ షాతో కేటీఆర్ సంబంధం లేకపోతే, ఆయన కేంద్రంలో నుండి అమిత్ షాతో హరీష్ రావు సంబంధం లేకపోతే, మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ సంబంధం లేకపోతే, రేపు ఈ టైం కన్నా కేంద్ర ప్రభుత్వం సిబిఐతో నోటీస్ ఇప్పి కాళేశ్వరం మీద తప్పుగా దర్యాప్తు మన కమిషన్ ద్వారా, జోష్ కమిషన్ ద్వారా కేంద్రం దర్యాప్తు సంస్థ గిట్ట ఆ పూర్తి ఎంక్వైరీ జరిపించి ఆ